నాన్న నాన్నగారు అని పిలవడం సంస్కారం, లేకపోతే మీ అమ్మ మొగుడు ఉన్నాడా అంటాం కుసంస్కారం. రెండిటి యొక్క ఉద్దేశం ఒకటే. ఇప్పుడు మరి ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఏం పుట్టిందో తెలియదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడాడు, ఇదిగో మీ ఇప్పటికే నువ్వు కోట్లు తినేసేవరు నాయన, నీకు మిగతాది చేయడానికి నీ శాంతి నెలకొల్పడానికి ఇటుగాను మాకు మినరల్స్లో వాటా ఇవ్వు, నీ దేశం బాగు కోసం కూడా మేము ప్లాన్ చేస్తాం, శాంతిని ఏర్పాటు చేస్తాం అంటే నేను సంతకం పెట్టను, రష్యా నాశనం చేసేయాలా, పుతిన్ని నాశనం చేసేయాలా, లేకపోతే మీ అందరికి కూడా తలనొప్పి పోతాడు, ఇట్లాంటివన్నీ మాట్లాడుకొచ్చాడు. ఇప్పుడు అంతా అయిపోయాక పోరా నాయన అని పంపించేశాడు. అదే సందర్భంలో ఈడేమో రెచ్చిపోయి బయటకు పోయాడు, నడుస్తోంది. ఆ తర్వాత యూరప్ సమాజంతో మీటింగు, వాళ్ళందరూ లండన్లో కూర్చుని జెలెన్స్కీకి మద్దతు ప్రకటించడం చూసాం. అయితే ఇప్పుడు బయటపడ్డటువంటి ఒక కొత్త విశేషం ఏంటంటే, అమెరికాకి ఇవ్వనన్నటువంటి వాడు బ్రిటన్కి మాత్రం 100 సంవత్సరాల పాటు ఏదైతే ఉక్రెయిన్లో ఉన్నటువంటి సహజ వనరుల మీదన 100 సంవత్సరాల పాటు హక్కు కల్పించేందుకోసం కాగితం రాసిచ్చాడట. యూకే ఉక్రెయిన్ 100-year పార్ట్నర్షిప్ డిక్లరేషన్ అట అది. ఇది నిశ్శబ్దంగా చేసినటువంటి పరిస్థితి. ఇంకేంటి వాడి దేశానికి చేసింది?